పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూన్ 27వ తారీఖు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనము నుండి 17వ వచనం వరకు. యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభు, నా ఇంట సేవకుడొకడు పక్షపాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు అని తెలుపగా, నేను వచ్చి వానిని స్వస్థపరుతును అని యేసు ఆ శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. నేను అధికారము గలవాడను. నా ఆధీనమందున్న ఏ సైనికుడినైనా నేను రమ్ము అనినా వచ్చును, పొమ్ము అనినా పోవును. నా సేవకుడు నేను చేయుము అనినా దానిని చేయును అని సవినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇజ్రాయేలు ప్రజలలో నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము, ఈసాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందురు. కాని రాజ్య వారసులు వెలుపల చీకటి గదిలోనికి త్రోయబడుదురు. అచట వారు విలపించుచు పండ్లు కొరుకుకొందురు అని పలికెను. అంతట యేసు శతాధిపతితో, నీవిక పొమ్ము, నీవు విశ్వసించినట్లు నీకు అగునుగాక అని పలికెను. ఆ క్షణముననే శతాధిపతి సేవకుడు స్వస్థత పొందెను. ఆ తరువాత యేసు పేతురు ఇంటికి వెళ్ళి అచ్చట జ్వరపీడితయై మంచము పట్టిన అతని అత్తను చూచి ఆమె చేతిని తాకినంతనే జ్వరము ఆమెను వీడిపోయెను. అంతటా ఆమె లేచి ఆయనకు పరిచర్య చేయసాగెను. ఆ సాయం సమయమున పిశాచ పీడితులకు పలువురిని యేసు వద్దకు తీసుకొని రాగా, ఒక్క మాటతో ఆయన పిశాచములను పారద్రోలి రోగులనందరినీ స్వస్థపరిచెను. ఆయన మన బలహీనతలను తనపై వేసుకునేను, మన రోగములను తానే భరించెను అని యెషయా ప్రవక్త పలికిన పలుకులు ఈ రీతిగా నెరవేరెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.